హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ బాంబు బెదిరింపు కాల్తో విమానం ముంబైకి మళ్లించారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ప్రయాణికులను వెంటనే దించేసి డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా హై టెన్షన్ కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఒకసారిగా ఈ బహ్రెయిన్ ఫ్లైట్కి బాంబు బెదిరింపు రావడంతో, బహ్రెయిన్ హైదరాబాద్ ఫ్లైట్కి బాంబు బెదిరింపు రావడంతో ముంబైకి వెంటనే మళ్లించినట్లుగా సమాచారం అందుతోంది. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే ప్రయాణికుల్ని ఫ్లైట్ నుంచి దించేసి డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. అయితే ప్రయాణికులు కొద్దిసేపు ఏం జరిగిందో, ఎందుకు ముంబైలో ల్యాండ్ చేశారో, లేకపోతే ఎందుకు తమను వెంటనే ఫ్లైట్ నుంచి పంపించి వేస్తున్నారో తెలియక తీవ్ర గందరగోళానికి గురైనట్లుగా తెలుస్తోంది. చాలామంది అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కంగారు పడతారేమో, భయపడతారేమో అన్న కారణంతో చిన్న టెక్నికల్ సమస్య అంటూ అక్కడ అధికారులు వారికి సమాధానం చెప్పారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో చెక్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఎలాంటి సమస్య లేదంటూ గుర్తించారు అంటూ సమాచారం అందుతోంది. ఫుల్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పవన్ ఉన్నారు, మా ప్రతినిధి పవన్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్, ఈ బెదిరింపు కాల్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా చెక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏ ప్రమాదం లేదా? ఎస్ నందు, ఏదైతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత వరుస బాంబు బెదిరింపులు అయితే వస్తున్నాయి విమానాశ్రయానికి. మొన్న గతంలో వారం రోజుల క్రితం కూడా హైదరాబాద్, గోవా అండ్ అలాగే విజయవాడ కొన్ని ప్రధాన ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బాంబు బెదిరింపులు రావడంతో, ఒక ఈమెయిల్ రావడంతో ప్రతి ఒక్కటి కూడా ఎయిర్పోర్ట్ మొత్తం జరిగింది. అలాంటి ఘటనే మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చేసుకుంది. బహ్రెయిన్ హైదరాబాద్ విమానానికి అయితే బాంబు బెదిరింపు అయితే రావడం జరిగింది. ఒకసారిగా వచ్చిన ఈ బెదిరింపు కాల్తో, ఏదైతే బాంబు బెదిరింపు కాల్తో ముంబైలోని ఈ విమానాన్ని మళ్లించి అక్కడ ల్యాండ్ చేయడం జరిగింది. ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేసి ప్రయాణికులను దించేసి డాగ్ స్క్వాడ్ తో ముమ్మరంగా అయితే తనిఖీలు చేయడం జరిగింది. ఢిల్లీ ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్ లోనూ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఒక ఉత్తమ వాతావరణంతో నెలకొనింది. ఎందుకంటే ఆ బాంబు బెదిరింపు కాల్ని మనం ఒకవేళ లైట్ తీసుకుంటే, ఒకవేళ అది నిజమైతే కొన్ని వందల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కానీ, ఇటు వ్యవస్థ కానీ ఏ నిమిషం కూడా ఒక చిన్న పాయింట్ ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అయితే సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు. ప్రతిసారి ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ కానీ, అనోనిమస్ నెంబర్స్ నుంచి కాల్స్ రావడం, వరుసగా ఈ విమానాలనే టార్గెట్ చేస్తా ఉన్నారు. హైజాక్ చేయడానికి చూస్తున్నారా, లేకపోతే కొంతమందిని భయపెట్టడానికి, లేదా వ్యవస్థని భయపెట్టడానికి చూస్తున్నారా, ఈ ఉగ్రదాడి వెనకాల ఎవరున్న దానిపై పోలీసులు అయితే కసరత్తు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ అయిన తర్వాత రైజిన్ కెమికల్స్ ఏవైతే తయారు చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ బాంబు బెదిరింపులు అయితే పెరగడం జరిగింది. అంటే ఎవరైనా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయడానికి వరుస బెదిరింపులు చేస్తున్నారా, లేకపోతే వారి నెక్స్ట్ ఉన్న ప్లాన్స్ ఏదైతే టార్గెట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడం కోసం ఒక్కోసారి పోలీసుని కానీ, వ్యవస్థని కానీ ఈ బాంబు తనిఖీలు వీటిపై డైవర్ట్ చేసి వీరు వేరే మార్గాన ఇంకేమన్నా ఆయుధాలు ఏమైనా సప్లై చేయడం కానీ, వేరే చోట బాంబ్ బ్లాస్ట్ కి ప్రయత్నిస్తారనే దానిపై ఏజెన్సీలు అయితే వర్క్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి బాంబ్ బ్లాస్ట్ అంటే వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు ఇలా బాంబు బెదిరింపు వస్తా ఉన్నాయి. మరో చోట వేరే దగ్గర ఆయుధాలతో కానీ కెమికల్ బాంబ్స్ ఏదైతే ఉంటాయో వాటితో పట్టుబడతా ఉన్నారు చెక్ పోస్ట్ దగ్గర. అంటే డైవర్షన్ చేస్తా ఉన్నారు ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారు, వీరైతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తా ఉన్నారు. సో కానీ ఏజెన్సీ మాత్రం, రా ఏజెన్సీ మాత్రం ఎప్పటికప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ వీటిని అయితే పసిగడుతూ వీటిని అయితే ఎప్పటికప్పుడు అరికడతా ఉన్నారు. చూడాలి మరి ఇప్పుడు రానున్న రోజుల్లో మరి ఎలాంటి నేపథ్యం, అంటే ఆపరేషన్ సింధూర్ మరో ఆపరేషన్ రాబోతుందా, లేకపోతే ఈ ఉగ్రవాదులను అరికట్టడానికి మరేమైనా కొత్త ప్లాన్ తో రాబోతా ఉన్నారు అనే దానిపై కొంచెం సస్పెన్స్ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే ప్రతిసారి బాంబు బెదిరింపులు వస్తా ఉన్నాయి. ప్రయాణికులను దింపేసి ఇదంతా చిక్కేసరికి ప్రయాణికులు కూడా ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఒకసారిగా బాంబు అనే ఇందులో ఉంది చెక్ చేస్తున్నాం అంటే ఒకసారి చాలా మంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, భయపడే అవకాశం ఉంది, ఒకటే ప్రాణాలు కోల్పోయే అవకాశం కాబట్టి వారందరికీ కూడా చాలా స్లోగా మెల్లగా మాట్లాడుతూ దింపేసి చెక్ చేయడం జరిగింది. ఒక ఫ్లైట్ ఎక్కాలంటే సుమారుగా 4 గంటల ముందు ఈ ఫ్లైట్ కి ముందు వెళ్ళి చెకప్ చేసుకొని అందులోకి వెళ్తాం. ఒకసారి ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయంటే మొత్తం ఫ్లైట్ అంతా చెక్ చేసి, అందరి లగేజెస్ చెక్ చేసి, మళ్ళీ అందరు ఫ్లైట్ ఎక్కి ఎక్కడి నుంచి వెళ్ళాలంటే సుమారుగా ఈ 10 గంటల సమయం అయితే పడుతూ ఉంటుంది. ప్రయాణికుల సమయం కానీ, వారికి ఉన్న ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా ఎన్ఐఏ అధికారులు అయితే జాగ్రత్త తీసుకుని తెలుస్తా ఉంది నందు. పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనతో కొంత తీవ్ర భయాందోళన నెలకొంది. అటు ప్రయాణికుల్లోనూ, ఇటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలోనూ భయాందోళన వ్యక్తమైంది. అయితే
వెంటనే ముంబైకి తరలించడం ఫ్లైట్ని, అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత ఏ సమస్య లేదని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎవరు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు, ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మధ్య వరుసగా మనం చూస్తున్నాం. ఓ పక్క ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా లాంటి పెద్ద నగరాల్లో ముఖ్యంగా ఈ హై అలర్ట్ కొనసాగుతుంది. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, అలాగే ఇటు ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ అన్నిట్లోనూ ఎక్కడికక్కడ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి హై అలర్ట్ ఉన్నటువంటి సందర్భంలో ఈ బాంబు బెదిరింపులు రావడంతో మరింత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులతో పాటు సిబ్బంది సైతం కొంత భయాందోళన వ్యక్తం చేశారు. అయితే బాంబు ఏమీ గుర్తించని నేపథ్యంలో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎవరు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు? కొంతమంది ఆకతాయిలు కావాలని ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్, సీరియస్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని బెదిరించే ప్రయత్నం చేయడం, ఇలాంటి ఫేక్ కాల్స్, ఫేక్ ఈమెయిల్స్ పంపించేటువంటి ప్రయత్నం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఈ పనికి పాల్పడ్డారు అనేది గుర్తించి వారి మీద చర్యలు తీసుకునే పనిలో అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది.